అప్పుడు ఏమవుతుంది, భూమిలో సూక్ష్మజీవులు పడిపోతే భూమి మొక్కకి ఇచ్చేటువంటివి సాయిల్ అనేది ఇల్నెస్ అంటే సారవంతం అనేది తప్పుతుంది. భూమి ఇది ఒక స్పూన్ మట్టి, ఇక్కడ ఉండాల్సింది 7,000 నుంచి స్పూన్ మట్టి అనుకోండి, ఇక్కడ ఉండాల్సింది ఎప్పుడు కలుపు ముందు కొడతామో ఇది మొత్తం నిర్జీవం అయిపోతుంది. అట్లా అన్ని మొక్కలు నిర్జీవం అయిపోతే ఏమవుతుంది, పడిపోతుంది. మనం దీన్ని అట్లా ఇన్కార్పొరేట్ చేయడం వల్ల ఏమవుతుంది, కొద్దిగా సారం అనేది పెరుగుతుంది, సేంద్రీయ పదార్థం అనేది భూమిలో అందుతుంది. దీని ద్వారా ఇది కుల్లడం వల్ల ఈ కుల్లి ఈ లైవ్ రూట్స్ వల్ల బ్యాక్టీరియా బతుకుతుంది. ఇది కుల్లితే ఎర్త్వర్మ్స్ తింటుంది ఈ పదార్థాన్ని, అది తిని కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది బ్యాక్టీరియాలో. ఇది ఎండిపోయి ఇది కుళ్ళిన తర్వాత ఎర్త్వర్మ్స్ లైవ్ రూట్స్ని ఏది తిందు. ఓకేనా, ఇది మనం ఇన్కార్పొరేట్ చేస్తాము. ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అది కుళ్ళిపోయి ఫుల్ డికంపోస్ట్ అయిపోయిన తర్వాత వర్మి కంపోస్ట్ వానపాము అనేది తింటుంది, ఎర్త్వర్మ్ అనేది తింటుంది. అప్పుడు మనం దీని అంతా తొక్కించడం వల్ల ఏమవుతుంది, భూమిలో సేంద్రీయ పదార్థం ఉండడం వల్ల ఎర్త్వర్మ్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది. మనం ఆ విధంగా కాకుండా రైతుల విధానంలో ఎలాగ చేస్తున్నాము, రైతు విధానంలో పెట్టి దున్నేస్తున్నాము, రైతు విధానంలో కలుపు మందులు కొడుతున్నాము. విపరీతమైన కలుపు మందులు కొట్టి ఈ భూమిని నిర్జీవం చేసి స్టెరాయిడ్స్ అనేది ఇస్తున్నాం భూమికి. రసాయనాలు అనేది ఇప్పుడు స్టెరాయిడ్స్తో పోలుస్తున్నారు. మొన్నటి వరకు యూరియా పొటాషియం అంటున్నారు. ఈరోజు నత్రజని ఎక్కువగా వేయడం వల్ల నైట్రేట్గా మారిపోయి క్యాన్సర్ వచ్చేదానికి ప్రభావం ఉండాలి అని ఏ శాస్త్రవేత్తలు అయితే రూపొందించారో దీనివల్ల గ్రీన్ రెవల్యూషన్ అప్పుడు అదే శాస్త్రవేత్తలు ఈరోజు ఇది నైట్రేట్గా మారిపోయి క్యాన్సర్కి వచ్చే అవకాశం ఉంది, ఆహార పదార్థాల్లో కూడా ఇది వస్తున్నది. ఇప్పుడు వస్తున్నది ఆకుకూరలు అయితే మరి అవే వేసేస్తున్నారు, కింద ఇది వేసేసి ఆకుకూరలు పెంచేస్తున్నారు. అది భూమిలో నైట్రేట్గా మారిపోతున్నది ఒకటి. రెండోది ఈరోజు సద్గురు గారు సేవ్ సాయిల్ అంటున్నారు. ఎందుకంటున్నారు, నెక్స్ట్ తరానికి మనం ఏమి ఇవ్వడం లేదు. ఇది ఎవరు ఈ మనిషి చేస్తున్నటువంటి పెద్ద నేరం. దీనికి ఏమైనా జైలు శిక్ష ఇస్తారు ఎవరైనా ఇస్తే ఆ గవర్నమెంట్ కూలిపోతుంది. ఓకేనా, ఖచ్చితంగా కూలిపోతుంది, డౌట్ ఏం లేదు. కాబట్టి దీన్ని మెల్లమెల్లగా రైతుల్ని ఆలోచనలో మార్పు తెచ్చి మీరు తినండి, మీ పిల్లలకు మంచి ఆహారం ఇవ్వండి, తప్పితే వేరే మార్గం లేదు. సాయిల్ని భూమినే నాశనం చేసేస్తూ ఉన్నారని చెప్పి జైలు వేయగలుగుతారా, ఇది కుదరని పని. కాబట్టి మెల్లమెల్లగా మన మైండ్ని మీరు, మీ ఆహారము, మీ పిల్లలు కొంత మా భూమిని ఎన్హాన్సింగ్ చేసుకుంటూ పోండి. అంతే, ఆ సబ్జెక్ట్ నుంచి చెప్తున్నాం. రసాయనాల వ్యవసాయం ఒకటి చెప్తున్నారు ఒక పక్క, ఇది ఒక రెండు ప్యారలల్ లైన్లో మంచిని తీసుకొని మనం పోతున్నాం. ఆ లైన్ కోసం మనం వచ్చాం, మనం ఆ ఇన్నోవేషన్లో ఉన్నాం కాబట్టి మనం ఈరోజు దీంట్లోకి వచ్చాం. ఆ ఇన్నోవేషన్ ఆ థాట్ లేకపోతే దీంట్లోకి రావు ఒకటి. రెండోది ఇంకొకటి చెప్తాను మీకు, ఎక్కడికెక్కడో పోయేసి ఎంతెంతో ఖర్చు పెట్టి పూజలు చేపిస్తాం, దేవుణ్ణి మొక్కుతాం. ఇక్కడ మన కాలు కింద మన భూమి ఇచ్చే మాతను మాత్రం నిర్జీవం చేసి 360 రోజులు ఫస్ట్ పెట్టి ఇక్కడ 650, 1300, 1500 పెడితే విత్తనాలు వస్తాయి. దీన్ని మర్చిపోయి కాశీ ఇక్కడ కన్యాకుమారి అంతా జరుగుతున్నాం. ఏం ప్రయోజనం, మనం ఇక్కడ మర్చిపోయి భూమాతను మర్చిపోయి మనల్ని ఆరోగ్యాన్ని కాపాడే భూమాతను మర్చిపోయి ఒక ఎకరాకి 1500 ఖర్చు పెట్టేస్తారు, దుక్కుకు 1000 రూపాయలు, అంతే కదా. లేదు అది కూడా ఇప్పుడు ఈరోజు విత్తనపు గుళికలు దున్నకుండా కూడా కొన్ని రకాలు, అన్ని రకాలు రావు, కొన్ని రకాలు మాత్రం సెలెక్ట్ చేసుకొని ఒక 10 రకాలు, అవి ఆముదము 12 సంవత్సరాలైనా 13వ సంవత్సరం తేమ వస్తే మొలుస్తుంది. చిక్కుడు 2 నెలలు నీళ్ళు లేకపోయినా వస్తుంది. అట్లా కొన్ని విత్తనాలు ఉన్నాయి, అలాంటివి చల్లుకోవడం, అదే అలాంటివన్నీ మనము సీడ్ బాల్స్గా తయారు చేసుకొని దుక్కు కూడా వద్దనుకుంటే కొంచెం కష్టపడుకున్నామంటే దుక్కుకు 2000 ఇవ్వాలా ఎకరాకి అనుకున్నప్పుడు ఒక 2 మనుషులు ఇంట్లో మనుషులు ప్రాక్టీస్ చేసుకొని సీడ్ బాల్స్ తయారు చేసుకొని చల్లేసినామంటే పొడి దుక్కులో ప్రీ-మాన్ డ్రై సోయింగ్ అంటే ఏంది, ప్రీ-మాన్ ఋతుపవనాలకు ముందు పొడి దుక్కులో డ్రై సోయింగ్ సోయింగ్ చేయడం వల్ల ఎప్పుడు వర్షం పడుతుందో అప్పుడు అవి మొలకొస్తాయి. అప్పుడు అది సీడ్ బాల్స్ వల్ల మాత్రమే లోపల విత్తనం లోపల ఉంటే అప్పుడు మాత్రమే అది మొలుస్తుంది. లేదు వద్దనుకుంటే మనము తేమ ఉన్నప్పుడు మనకి ఏదైనా వాటర్ సోర్స్ ఉంటే భూమి అయిన తర్వాత హార్వెస్ట్ అయిన తర్వాత ఒక తడేసుకోవడం తప్పేం లేదు. ఏదో ఒక రకంగా గ్రీనరీ రావాలి, మీరు ఏమైనా ఏదో ప్రాక్టీస్ చేసుకోండి, అర్థమైందా. ఇది భూమికి ఒక సుమారుగా ఒక 2,500 ఖర్చు పెట్టకుండా మనము వేలుగా గుళ్ళని గోపురాలని నిరంతరం ఆడే కొనుక్కొని ఆడే నిద్రపోయి
ఇక్కడ ఇది మర్చిపోతున్నాం, మన ఆరోగ్యాన్ని ఇచ్చే భూమాతను మర్చిపోతున్నాం. ఓకే, మొక్కండి, తప్పులేదు, నేను తప్పని చెప్పడం లేదు. దానికి ముందు దీనికి ప్రయారిటీ ఇవ్వండి. ఇంత గెలిచి రచ్చ గెలవాలంటారు. ఫస్ట్ మనం గెలవాలి, మన ఆరోగ్యంగా గెలవాలి. గెలిస్తే కదా మళ్ళీ గుళ్ళో కూడా కూర్చోగలుగుతాం. గుళ్ళో కొంత వేరే శక్తి ఉంటుంది, పాజిటివ్ శక్తి ఉంటుంది. ఓకే, దానికి పోతున్నాం.